మామ ఏముంది మామ ఈ తోట, బంతిపూల తోట అసలు మామూలుగా లేదు. నేను ఫస్ట్ టైం చూశాను బంతిపూలు, చాలా అందంగా ఉంది. రోడ్డు పక్కనే అరకు నుంచి అలా పోయేదారి, చాపరాయి నుంచి అరకు పోయే రూట్ లో ఉంటది అనమాట ఇది. సో చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 50 సెంట్ల భూమిలో అయితే ఉన్నాయి బంతిపూలు. చాపరాయిలో స్నానం అయిపోయిన తర్వాత మనం అలాగా ఇంకా నెక్స్ట్ పద్మావతి గార్డెన్కి పోవాలి కదా. ఈ దారిలో మళ్ళీ అరకు విలేజ్ అయితే తగిలింది. సో అది దాటుకుంటూ మళ్ళీ పోయామన్నమాట. మళ్ళీ గాయ్స్ మనమైతే పద్మావతి గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 60 రూపాయలు తీసేస్తున్నారు. ఏమిరా 60 రూపాయలు ఎంత రేట్ అంటే గవర్నమెంట్ అంట పద్మావతి గార్డెన్ అరకు దగ్గర. సో చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. అరకు దగ్గర పద్మావతి గార్డెన్స్ ఎంట్రన్స్ అయితే ఇలాగుంది. ఎవడో ఈ ముసలోడు నాకు తెలియదు కానీ ఇలా బొగ్గు పైన ఇలా పెట్టుకొని అలా ఉన్నాడు చెయ్యి పట్టుకుంటూ. సో ఆయన చూస్తే కొద్దిగా అలా చూడాలనిపించింది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే ఎర్రచందనం మొక్క అయితే కనబడింది. చూద్దాం రండి. ఎర్రచందనం చెట్టు, దాని ఆకులు, దాని కర్ర చూడండి ఎలా ఉంది. సఫారీ 500 దొబ్బేస్తారా పువ్వుకు వస్తే. సో అది సఫారీ గల మొత్తం గార్డెన్ మొత్తం చూపిస్తాడేమో. టాయ్ ట్రైన్ స్టేషన్ పాయింట్, టాయ్ ట్రైన్ రైడ్ ఫ్రీ. టాయ్ ట్రైన్ అడల్ట్ 60 రూపాయలు అంట. సో ఇవి వీటిపై నుంచి ఎక్కాలేమో ట్రైన్. సో ఇక్కడ మ్యాప్ అయితే ఉంది. ఓ ఇండియా మ్యాప్ ఉంది, పక్కనే పులి ఉంది. ఐ లవ్ ఇండియా. ఓ బాగుంది. సో మనము విశాఖపట్నం నుంచి అరకు అయితే ఎలా వచ్చామో మధ్య దారిలో అయితే లోయల్లో పడి ఇంకా ఇలాంటి చెట్లు అయితే చాలా చూసాము. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. ఆ రేంజ్లో చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు. ఈ చెట్లు చూస్తుంటే అప్పుడప్పుడు నాకు వీరప్పని గుర్తొస్తాడు. అంత హైట్లో ఉండేవాడంట అక్కడ పైన అక్కడ ఇల్లులు కట్టేసి. ఇక్కడ చూడండి ఎవరో నించున్నారు. ఈవిడ పేరు ఏం పేరు నాకు తెలియదు కానీ చాలా వినయంగా నించున్నది. చెప్పాలంటే చాలా అందంగా ఉందండి పద్మావతి గార్డెన్. 60 రూపీస్ ఆర్ 80 రూపీస్ తీసుకున్నారు. సో ఓకే, అంటే పద్మావతి గార్డెన్ అయితే చాలా అద్భుతంగా చూడడానికి. ఇంకా రకరకాల చెట్లు, ఎర్రచందనం అంటారు, ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు కూడా, చాలా ఎంజాయ్ చేయండి గాయ్స్. నేను చెప్పడం కాదు కానీ మీరు మీ కళ్ళతో చూడండి. ఇక్కడ అసలు డెకరేషన్ ఎలా ఉంది చూడండి. ఆ మనుషులు ఒక చేపను పట్టుకోవడం, ఇంకా జూమ్ చేస్తాను చూడండి. ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాకైతే నచ్చింది పద్మావతి గార్డెన్. సో మీకు ఎలా నచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. చాలా వరకు చెప్పాలంటే ఇదంతా చాలా ఎక్కువ పువ్వులు ఉండేయంట ఇంతకు ముందు. సో ఆ మధ్యన కొన్ని వర్షాలు పడడం వల్ల ఆ పువ్వులు అనేవి కొన్ని పాడైపోయాయి. సో ఆ పాడైపోయిన ఆ ప్రదేశం ఒకసారి చూద్దాం రండి. సో మనం గులాబీ పువ్వులు ఎక్కువ ఉన్నాయి, రకరకాల గులాబీ పువ్వులు, రెడ్, పింక్, వైట్ అండ్ లైట్ వెయిట్, ఇంకా చెప్పాలంటే అంటే చాలా వరకు ఇవన్నీ మొక్కలు ఉన్నాయి. ఇంకా పువ్వులు అయితే కొన్నిటికి మాత్రమే వచ్చున్నాయి. సో ఇది చాలా ఫేమస్ అంట. ఎందుకు 60 రూపాయలు దొబ్బేసినారు మన దగ్గర వెళ్ళి. సో మనం కూడా ఇప్పుడు చూడలేదు కదా అన్నట్టు. ఏదైనా చూడకపోతే అది ఆత్రం అయిపోద్ది అనమాట మనకి చూసిన వరకు. అలాగే ఆ యాత్ర మీదే మనం ఈరోజు పద్మావతి గార్డెన్లో ఉన్నామన్నమాట. చూసుకుంటూ పోతే ఇక్కడ మంచిగానే ఇది మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ పోసి దానికి టైం టు టైము వాటర్ పోసి మేబీ పెద్ద చేస్తారేమో పువ్వులు. లక్ష్మీ పార్వతి అయితే ఇక్కడ ఉన్నారు. పాము చూస్తుంటే, మెడలో పాము చూస్తుంటే నాకు ఒరిజినల్ పాము చూస్తున్నట్టయితే ఫీల్ వస్తుంది. కెమెరామ్యాన్ మంచి ఫోటోలు తీసేస్తుంది. బాగుంది ఫ్రెండ్స్. ఏ మాటకు ఆ మాట, ఈ ఎంటైర్ పార్క్లో సో ఈ శివుడు పార్వతి అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో నాకైతే చాలా నచ్చింది. ఆ పాము చూస్తుంటే ఒరిజినల్ పాము లాగే కనిపించింది. గైస్ ఇవి శివుడు పువ్వులు అంట.
చూడండి ఎంత బాగుంది శివుడి పువ్వులు. శివుడి దగ్గర ఉన్నాయి కాబట్టి శివుడి పువ్వులు అంట జనాలు అందరూ అయితే చెప్పేస్తున్నారు. సో డు నాట్ ఎంటర్ నిషేధ ప్రషేధంలోనికి వెళ్ళకూడదంట. ఇది చూసుకుంటే ఎలా చూసుకుంటూ పోతే చూడండి తేనె మధ్యలో అయితే తేనె ఉంది ఇప్పుడు పువ్వులకి. నేను ఇప్పుడే జస్ట్ టేస్ట్ చేశాను, కాకపోతే కొంచెం ఎందుకో అనేసి వెనక్కి తగ్గాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఫ్లేవర్లో మీకు తేనె కనిపిస్తుంది. ఇది ఎలా ఉంది చెప్పండి తేనె. ఇది తేనె అనమాట, మధ్యలో ఉంది మెరుస్తుంది కదా, వాటర్ బబుల్ లాగా ఉంది. సో పువ్వులకి వాటర్ వేస్తున్నారు, చెట్లకి, పూల మొక్కలకి. అలా దూరంలో చూసుకుంటూ పోతే అక్కడ చూడండి ఉన్నాయి పువ్వులు అయితే ఉన్నాయి అక్కడ. అటు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే బాగా ఎండ కురుస్తుంది, ఎండ ఎక్కువైంది. నేను వీడియో కంప్లీట్గా తీయలేదు కానీ అసలు వండర్ఫుల్ అనమాట. నేను చూశాను, ఇంకా సగం వరకు తీసిన తర్వాత నాకు ఇంకా బ్యాటరీ లో అనిపించింది అనమాట. అందువల్ల నేను వీడియో ఇంకా కంప్లీట్గా తీయలేదు. కాకపోతే ఏమాట కామాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా అందంగా ఉంది కదా ఈ గార్డెన్. అసలు ఇక్కడ ఈ మొక్కలు, ఈ గార్డెన్ బాబా సూపర్ గాయ్స్. ఇది చూడండి, ఇది బ్యాంబో పువ్వు అంట, ఎదురు బొంగుకు సంబంధించి పువ్వు. ఇది చూడ చక్కగా ఉంది కదా, చాలా మెత్తగా ఉంది. ఆహా, పొరలు ఎలాగంటే పొరలు వస్తున్నాయి అనమాట. ఎదురు బొంగులు అంటారు కదా, అవి వాటికి సంబంధించింది. సో బ్యాంబో చికెన్ అంటారు కదా, బొంగులో చికెన్. సో అది ఎదురు కవర్కి సంబంధించిన పువ్వు అది అన్నమాట. సో లేబర్ షెడ్ అంటే ఇది బ్యాంబో ఫ్లవర్. అంత బాగుంది కదా, రెడ్ గ్రీన్. ఆ గ్రీన్ కాస్త రెడ్ అవుతుంది. గాయస్ మీరు సిటీలో అయితే కనబడదు ఇది, ఆల్మోస్ట్ పల్లెటూరులో కూడా ఈ మధ్యన అయితే అంతరించిపోయింది. ఇక్కడ ఎక్కడో పద్మావతి గార్డెన్ కనేసి వచ్చినాను నేను అరకు దగ్గర. సో దానికి పత్తి ఈజ్ నథింగ్ బట్ ఇట్లా టచ్ చేయగానే మూసుకుపోతుంది అనమాట దానిది అంతా. చూడండి, సో మ్యాజిక్ మిరాకిల్స్ అనమాట ఇవి, మూసిపోయాయి. సో నేను ఎంటైర్ చెట్టుని మూసేయాలనుకున్నాను. అయిపోయి గాయస్. చూడండి ఫ్లవర్స్ ఎవరికైనా ఇష్టం ఉన్నది చూడాలి అంటే చెట్లు అయినా కానీ పెద్ద చెట్లు ఉన్నాయి లోపల, ఇక్కడికి వచ్చి చూడొచ్చు. కానీ 60 రూపాయలు అనేది ఈజ్ నాట్ ఎ వర్త్. లేదు ఏదో మూల అంటే లవర్స్ వచ్చేసి ఉంటాము, టైం స్పెండ్ చేస్తాము అంటే, సో కైండ్ ఆఫ్ అయితే నేను చెప్పలేను, ఎందుకంటే మరి సెక్యూరిటీ ఏమంటారేమో. అదే నార్మల్గా ఇవి చూడాలి, షూట్ చేయాలంటే ఇట్స్ నాట్ వర్తబుల్. కాబట్టి ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది, చెట్టుకి ఫుల్గా ఫ్లవర్స్ ఉన్నాయి. శంఖం, అల్లూరు సీతారామ స్టాచ్యూ, తర్వాత ఇదేదో డైనోసారా ఇంకేదో శంఖము. వట్టి వేస్ట్ రావడం కూడా. 60 రూపాయలు పెట్టుకోవచ్చు. గాయ్స్ ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇది రెడ్ గోంగూర అంట, గోంగూర చెట్టు. గోంగూర తింటాం కదా మనము, అది రెడ్ దాంట్లో. ఫ్రెండ్స్ ఈ వ్యూ పాయింట్ చూడండి, గాలికొండ వ్యూ పాయింట్ అంట, చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి అటు పక్క చూస్తూ ఉంటే మొత్తం లోయలు, పెద్ద లోయలు కనిపిస్తున్నాయి అనమాట. సో మంచి గాలి వస్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి గాలి అంతగా లేదు. గాలికొండ వ్యూ పాయింట్.
గాలికొండ. ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది డిసప్పాయింట్ అవ్వచ్చు, దెర్ ఇస్ నో కంటెంట్ అని. కాకపోతే ఇంకా ముందుకైతే చాలా మంచి మంచి కంటెంట్ అయితే చాలా ఉంది. స్టే ట్యూన్ డిన్నర్ వరల్డ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని లైక్ కొట్టండి, వీడియోకి లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. బాయ్ బాయ్.